హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. 7,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్టు డీబీ స్టాక్ బ్రోకింగ్ పై ఆరోపణలొచ్చాయి. డీబీ స్టాక్ బ్రోకింగ్ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో పలువురు డీమ్యాట్ హోల్డర్స్ ఫిర్యాదు చేశారు. అధిక లాభాల ఆశ చూపెట్టి తమను మోసం చేసినట్టు వారు ఆరోపించారు. దీంతో డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో కేసులు నమోదు చేశారు. డీమ్యాట్ ఖాతాలు కలిగిన కస్టమర్లకు డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ బాధితులు 20,000 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 2018లో కార్యకలాపాలు ప్రారంభించిన డీబీ స్టాక్ బ్రోకింగ్ అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది క్లయింట్లను ఆకర్షించింది. 120% వడ్డీతో ఇయర్లీ స్కీమ్, 54%తో హాఫ్ ఇయర్ స్కీమ్, 7% లాభాలను అందించే నెలవారీ పథకాలు వీరి సంస్థలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది జులై నుంచి తమకు చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు తెలిపారు. డీబీ స్టాక్ బ్రోకింగ్ హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీలో ఒక శాఖను కలిగి ఉంది. ఇక్కడ చాలా మంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్ తో సంబంధం ఉన్న మరో వ్యక్తిపై కూడా ఆరోపణలొస్తున్నాయి. ఇక మోసానికి పాల్పడిన డీబీ స్టాక్ బ్రోకింగ్ ప్రమోటర్ దీపాంకర్ బర్మన్ తన కార్యాలయానికి తాళం వేసి ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి గౌహతి నుంచి పారిపోయాడు. అతను ఆస్ట్రేలియాకు వెళ్లినట్టుగా సమాచారం. దీంతో దీపాంకర్ ను పట్టుకోవడం కష్టంగా మారింది.